ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా వినడానికి అందరూ హార్ట్ స్ట్రోక్ గురించి మాట్లాడతారు కానీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎవ్రీబడి నాకు రాదు, నాకు సంబంధించింది కాదనుకుంటారు. బ్రెయిన్లో స్ట్రోక్ రావాలంటే మెయిన్గా 2 రకాల స్ట్రోక్స్. ఒకటేమో హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒక బ్రెయిన్ ఇస్ అ మాస్టర్ కంట్రోల్ ఫర్ ఎవ్రీథింగ్ కదండి. దానికి మరి ఈ బ్లడ్ క్లాట్ ఇక్కడ రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అక్కడ స్పెసిఫిక్గా వస్తుందంటే ఏదో దాటుకుంటూ వెళ్ళిందని అనుకోవాలి కదా. ఇది డైరెక్ట్లో బ్రెయిన్ నుంచి రాలేదు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్. బ్యాక్ పెయిన్ వచ్చి మనం ఆస్పిరిన్ వేసుకున్నాం అనుకోండి, ఈ బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి. హార్ట్ స్ట్రోక్ ఆల్రెడీ ఉండి దానికి ఆల్రెడీ మందులు ఉన్నప్పుడు స్ట్రోక్ వచ్చిన వితిన్ 1-2 అవర్స్లో కానీ మాకు తెలిసిన వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నవాళ్ళు, ఒక 40స్లో ఉండేవాళ్ళు, సడన్గా వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఓకే. చాలా వినడానికి అందరూ హార్ట్ స్ట్రోక్ గురించి మాట్లాడతారు కానీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎవ్రీబడి నాకు రాదు, నాకు సంబంధించింది కాదనుకుంటారు. సో అంత బట్ ఎంత కామన్గా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ చూస్తున్నామండి. ముందు అగైన్ ది మోస్ట్ అంటే ఆల్ దీస్ ఆర్ ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అయిన వరాలు, అన్ని పాపాలు వరాల్లాగా మనకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ సింపుల్ టర్మ్స్లో ఇంకా పెరాలసిస్. బ్రెయిన్ స్ట్రోక్ అన్నా పెరాలసిస్ అన్నా ఒకటే. ఎందుకు వస్తుంది బ్రెయిన్లో? బ్రెయిన్ ఈజ్ మెయిన్ మనకు సెంటర్ ఎవ్రీథింగ్. బ్రెయిన్ అన్లైక్ అదర్ ఆర్గన్స్ చూడండి, బ్రెయిన్ ఈజ్ హైలీ ప్రొటెక్టెడ్ ఆర్గన్. స్కల్ ఉంటుంది, స్కల్ కింద మళ్ళీ బ్రెయిన్ మీద ఇంకో లేయర్ ఉంటుంది, డ్యూరా, నరాలు ఉంటాయి, ఇంత ప్రొటెక్షన్ ఉంటుంది. అయినా కానీ అండ్ వెన్ యూ కంపేర్ టు అదర్ ఆర్గన్స్, బ్రెయిన్ ఇంజురీస్ కానీ బ్రెయిన్ న్యూరలాజికల్ డిసార్డర్స్ ఆర్ లిటిల్ లెస్. ట్యూమర్స్ కానీ స్ట్రోక్స్ కానీ. బ్రెయిన్లో స్ట్రోక్ రావాలంటే మెయిన్గా 2 రకాల స్ట్రోక్స్. ఒకటేమో మెదడుకి రక్త సరఫరా ఆగిపోవడం. అంటే ఒక పొలంలో నీళ్ళు పోకపోతే ఎండిపోతుంటుంది పొలం. సో అలానే మెదడుకి రక్త సరఫరా ఆగిపోవడం. అది ఎందుకు ఆగిపోతుంది? బ్లడ్ వెజిల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా బ్లాక్ ఉందనుకోండి, వాటర్ పైప్లో ఏదైనా మట్టి బడ్డ అడ్డం పడితే ఆ ఏరియాకి వాటర్ సప్లై పోవట్లేదు. సేమ్ థింగ్ బ్లడ్ వెజిల్స్లో ఏమైనా బ్లాక్ ఉందనుకోండి, ఆ ఏరియాకి బ్రెయిన్ సప్లై పోవట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ ఆగిపోతుంటుంది అంటే క్యాప్సులో గ్యాంగ్లియనిక్ రీజన్, అంటే బ్లడ్ వెజిల్స్, మేజర్ బ్లడ్ వెజిల్స్, ఎంసీఏ కానీ, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ కానీ, ఏసీఏ కానీ, వెనక వైపు పీసీఏ వెజిల్స్ కానీ అంటాం. ఏ ఏరియాలో ఆగిపోయిందని దాన్ని బట్టి మన చేయి కాలు పడిపోవడం, పక్షవాతం లాగా వచ్చిపోతుంది. ఇప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందనుకోండి, ఎడం కాలు పడిపోవడము. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందనుకోండి, కుడి కాలు పడిపోద్ది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఈజ్ ఆల్ రైట్ హ్యాండెడ్కి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఈజ్ డామినెంట్ బ్రెయిన్. కరెక్ట్, అవును. దాంతోపాటు స్పీచ్ కూడా పోతుంది. ఇంకో రకం పెరాలసిస్ ఎందుకు వస్తుందంటే ఈ రక్తనాళంలో ప్రెషర్ ఎక్కువైపోయింది. అగైన్ వాటర్ పైప్తో కంపేర్ చేసుకుంటే ఆ రక్త సరఫరాలో వాటర్ పైప్లో ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి, యూ విల్ సీ స్మాల్ లీక్స్, చితులుతుంది. సో బ్రెయిన్ కూడా బ్లడ్ ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ చేసుకోలేదు అనుకోండి, ఆ బ్లడ్ వెజల్ ఓపెన్ అయిపోయి లోపల బ్లీడ్ అయిపోతుంది. దానికి ఎందుకు బ్లీడ్ అయితే ఏముంది సార్ కంగారు పడాల్సిన అవసరం ఉందంటే, బ్రెయిన్ ఈజ్ ఏ క్లోజ్డ్ కంపార్ట్మెంట్. అంటే అదొక రూమ్ లాగా 4 గోడల మధ్యలో ఉంది. ఈ రూమ్లో 2-3 ఉన్నాం, దెన్ వీఆర్ కంఫర్టబుల్. ఇమాజిన్ ఈ రూమ్లో 10,000 మెంబర్స్ వచ్చారు, ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది. సో బ్రెయిన్లో కూడా ఇట్ మెయింటైన్స్ ఎ ప్రెషర్, కొంతవరకే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అని అంటాం. దానికి మించి ఏ ఫారెన్ బాడీ ట్యూమర్ వచ్చినా, బ్లీడ్ వచ్చినా, పెరాలసిస్ వచ్చినా అది తీసుకోలేదు. స్ట్రెస్ అగైన్ ఈజ్ అన్ సైకలాజికల్, ప్యాథలాజికల్గా కాదు. అంటే మెకానికల్గా దానివల్ల ఏం అవ్వట్లేదు. ఓకే. సో అంతమంది ఉన్నప్పుడు ఈ రూమ్లో 10,000 మంది ఉంటే మనం ఉక్కిరి బిక్కిరే, మనకి ఇబ్బంది. సేమ్ థింగ్ బ్రెయిన్ కూడా. కొంతమంది ఏదైనా ఎక్స్ట్రా వచ్చినా బ్రెయిన్ వోంట్ టేక్, ఇట్ విల్ ఇమిడియట్లీ షో యువర్ సిమ్టమ్స్. ఐదర్ హెడేక్ లాగానో, లేకపోతే వాంతులు లాగానో, ఫిట్స్ లాగానో, పెరాలసిస్ లాగానో, ఏదో రకంగా ఇట్ విల్ షో యూ. మీరు అన్నట్టు యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది స్ట్రోక్? ఈ ఎల్డర్లీ కాకుండా ఇంతకుముందు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం 60-70స్లో పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చిందని. నవ్ వి సీ యాజ్ ఎర్లీ యాజ్ 30s-40స్లో కూడా చూస్తున్నాం. అగైన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కంప్లీట్లీ మారిపోయినాయి. అసలు ఎక్కడ అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒక పాపంలాగా అయిపోయింది. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది లగ్జరీ లాగా అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు జిమ్ టుడే, ఐఎమ్ గోయింగ్ ఫర్ స్పా, ఐఎమ్ గోయింగ్ ఫర్ యోగా అనేది ఇట్ హాస్ బికమ్ లగ్జరీ. ఇంతకుముందు హెల్తీగా ఉండడం అనేది కామను, ఇప్పుడు హెల్తీగా ఉండడం అనేది ఒక లగ్జరీ. మెయింటైనింగ్ మై సెల్ఫ్ వెరీ గుడ్ అని అట్లా ఇంగ్లీష్లో మాట్లాడే ఇలా మెయింటైన్ చేస్తుంటే కానీ అది ఒక లగ్జరీ ప్రోడక్ట్ లాగా అయిపోయింది. విచ్ షుడ్ బి మోర్ కామన్గా ఉండాల్సింది, ఇట్ హాస్ బికమ్ లగ్జరీ. దానివల్లనే వీ సీ ఆల్ దీస్ చేంజెస్. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ వేరు కదండి, కంప్లీట్లీ ఆపోజింగ్. ఒకటి గష్ ఎక్కువ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరిగి అక్కడ తట్టుకోలేక చిట్లడం అనేది అదొక కాన్సిక్వెన్స్. దానికి మీరు బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకోవైపు క్లాట్,
క్లాట్ వల్ల వచ్చి అది క్లాట్ అయిపోవడం వల్ల దానికి బ్లడ్ థిన్నర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు ఈ పరస్పర విరుద్ధమైన పరిస్థితుల్ని యాజ్ అ న్యూరోసర్జన్ హౌ డు యూ డీల్? ఎలా వచ్చిందని ఎలా తెలుస్తుంది? మనకు రాగానే సిమ్టమ్స్ యాజ్ వి డిస్కస్డ్, సిమ్టమ్స్ మనకు వచ్చారు. ఇమాజిన్ ఐ టెల్ యూ స్టోరీ. రీసెంట్గా ఒక కోల్కతా నుంచి ఒక హెచ్ఆర్, హీ వాజ్ ఇన్ హిస్ ఆఫీస్, హేల్ అండ్ హెల్దీ గై, mid-40s, బాగానే ఉన్నాడు, నో ఇంతకుముందు ఏం డిసార్డర్స్ ఏం లేవు. సో ఆఫీస్కి వెళ్ళాడు. 2-3 months, హైదరాబాద్కి కొత్త, పెద్దగా ఆఫీస్లో ఎవరేం పరిచయం లేరు. 2 months అయింది. నెక్స్ట్ డే ఆఫీస్కి రాలేదు. 9 అయింది, కొలీగ్స్ ఫోన్ చేస్తున్నారు, 10, 11. ప్రేమతో కన్నా ఇంకా ఎందుకు రాలేదు, పని అయిపోతుంది, పని మిగిలిపోతుంది అని దీస్ కొలీగ్స్ వేర్ కీపింగ్ ఆన్ కాలింగ్. రెస్పాండ్ అవ్వకపోతే ఇంటి ఓనర్కి ఫోన్ చేశారు. ఇంటి ఓనర్, నిన్న ఈవినింగ్ చూసాను సార్, మళ్ళీ మాకు కూడా కనిపించలేదు. సో కొలీగ్స్ అందరూ అక్కడికి వెళ్ళారు, ఆఫీస్కి. ఇంటికి వెళ్ళేసి చూస్తే వాజ్ నాట్ బెల్లు కొడుతుంటే కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక డోర్ పగలగొట్టి చూస్తే హీ వాజ్, ఇంట్లో ఫర్నిచర్ కూడా ఏం లేదు, హీ వాజ్ లయింగ్ ఆన్ హిస్ బెడ్. అక్కడ చిన్న కాట్ ఉంటే దాని మీద పడుకొని ఉన్నాడు, స్ప్రోలో ఉన్నాడు, కానీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. కాలు చేయి 2 పడిపోయింది, లెఫ్ట్ సైడ్ పెద్ద బ్లీడ్ ఉంది, రైట్ సైడ్ కుడి చేయి కుడి కాలు పడిపోయింది. అంటే పెద్ద బ్లీడ్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది బయటికి? అది లోపల, ఇన్సైడ్ ద బ్రెయిన్, నాట్ అవుట్ సైడ్. విచ్ దే డిడ్ ఇన్ అ స్కాన్. సో వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు బాత్రూంలో పడిపోయాడు. బాత్రూమ్ నుంచి సమ్హౌ ఈ మేనేజ్ టిల్ టు ద బెడ్. ఇంకా అక్కడ నుంచి ఏం స్పీచ్ లేదు, ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామన్నా స్పీచ్ లేదు. లేచి నడుద్దామంటే ఒక చెయ్యి, రైట్ సైడ్ కాలు చెయ్యి పడిపోయింది, అలా పడిపోయి ఉన్నాడు. లక్కీలు వీళ్ళందరూ కొలీగ్స్, వి షుడ్ థ్యాంక్ దేమ్, అంటే ఆ టైంకి వచ్చి డోర్ పగలగొట్టి తీశారు కాబట్టి. చూస్తే పెద్ద బ్లీడ్ రైట్ సైడ్. అంతవరకు హేల్ అండ్ హెల్దీగానే ఉన్నాడు. హీ థాట్ దట్ హీ వాజ్ హేల్ అండ్ హెల్దీ. నో బీపీ అప్పటివరకు చెక్ చేయించుకోలేదు. నేను బాగానే ఉన్నాను కదా, 40-45 ఉన్నాను కదా, బాగానే ఉన్నాను కదా అనే భ్రమలోనే ఉన్నాడు. ఆఫీస్కి వచ్చాక ప్రాబ్లీ స్ట్రెస్ ఎక్కువైందో, అండ్ హీ వాజ్ అలోన్ హియర్, ఒక్కడే అంతా వంట చేసుకోవడాన్ని ఒక్కడే చూసుకుంటున్నాడు కాబట్టి ప్రాబ్లీ స్ట్రెస్ అది యాడెడ్ అప్. దాంతో ప్రెషర్స్ ఎక్కువైపోయి దెర్ వాజ్ ఎ బిగ్ బ్లీడ్ ఇన్ ద బ్రెయిన్. మిడ్-నైట్ ఇమీడియట్ సర్జరీ చేసాం. నవ్ ఈస్ డూయింగ్. ఇప్పుడు అగైన్ ఇస్ బ్యాక్ టు కోల్కతా. ఇక్కడ నుంచి కోల్కతాకి అంబులెన్స్లో తీసుకొని వెళ్ళారు, 2 days జర్నీ చేసి. నవ్ ఈ స్లోలీ ట్రయింగ్ టు టాక్ కానీ, మెల్లి మాట్లాడడం కానీ, ఇవన్నీ. అంటే ఈ స్టోరీ చెప్పడానికి ఎందుకంటే, క్వైట్ నార్మల్గా ఉన్న పీపుల్లో కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా ఏం చేయించుకోవట్లేదు. అంటే ప్రీ డిస్పోజిషన్ ఏమైనా ఉంటుందండి దీనికి? ఉంటాయి కదండి, జెనెటికల్ రీజన్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇవన్నీ తీసుకున్నా ఉంటుంది. బీపీ, షుగర్స్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోకుండా, రెగ్యులర్గా మానిటర్ చేసుకోకపోయినా, ఆల్ దిస్ మ్యాటర్స్ అండి. బేసిక్ థింగ్స్ అగైన్, అంటే చిన్న చిన్నగా మన చేతిలో ఉన్నవన్నీ మేనేజ్ చేసుకోకుండా వీఆర్ లీడింగ్ ఇట్ టు డాక్టర్. హై లెవెల్ ఆఫ్ హెమోగ్లోబిన్, ఆల్ ఆఫ్ అస్ టాక్ అబౌట్ అనీమియా, కానీ హెమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం, ఇస్ ఇట్ అ కాంట్రాఇండికేషన్? అంటే ఇలాంటి కండిషన్ చాలా మందికి ఉంటుంటుంది. దెన్ ఆ కండిషన్లో వీ షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ అండ్ హెమటాలజిస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆ బ్లడ్ ఎక్కువైపోయి కొన్నిసార్లు దానివల్ల బ్లీడింగ్ డిసార్డర్స్ చాలా డెవలప్ అవుతాయి కదా. అంటే ముఖ్యంగా ఇది ఇప్పుడు ఎలాగైతే మనకి ఒక చాలా కేర్ఫుల్, ఒక చాలా ప్రెషియస్ ప్లేస్ ఉంటే, ఫ్రెజైల్ అండ్ ప్రెషియస్ ప్లేస్కి దానికి ఆటోమేటిక్గా సెక్యూరిటీ కంట్రోల్స్ ఎక్కువ ఉంటాయి. అలా మన బ్రెయిన్ ఇస్ అ మాస్టర్ కంట్రోల్ ఫర్ ఎవ్రీథింగ్ కదండి. దానికి మరి ఈ బ్లడ్ క్లాట్ ఇక్కడ రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అక్కడ స్పెసిఫిక్గా వస్తుందంటే ఏదో దాటుకుంటూ వెళ్ళిందని అనుకోవాలి కదా. సో వాట్ కాసెస్ దట్ బ్లడ్ క్లాట్ టు హ్యాపెన్ ద బ్రెయిన్ ఇన్స్టెడ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ద బాడీ? ఇక్కడ అంటే అగైన్ వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే ఇది డైరెక్ట్లో బ్రెయిన్ నుంచి రాలేదు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇమాజిన్ ఐఎమ్ 50 years old అండ్ ఒక 110 kgs ఉన్నాను, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంకేం చేయను. ఇంటికి రాగానే నెట్ఫ్లిక్స్ పెట్టుకున్నా, తింటున్నా, చిప్స్ తింటున్నా, బర్గర్లు, పిజ్జాలు, ఇవన్నీ. ఇంకేం వర్క్, ఇంకా పెద్ద పని చేసేది కూడా ఏం లేదు. అలా కూర్చోడం వల్ల కొలెస్ట్రాల్ డిపాజిట్ స్టార్ట్ అవుతాయి. ఈ పిక్ యాంకిల్ ఉంది కదా, యాంకిల్ని వీ కాల్డ్ యాజ్ పెరిఫెరల్ హార్ట్. ఇది మనకి మెయిన్ హార్ట్ అయితే యాంకిల్ని పెరిఫెరల్ హార్ట్గా అంటాం. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ సప్లై వీనస్కి రిటర్న్ అయిపోయి మళ్ళీ హార్ట్కి వస్తుంది. నువ్వేం పని చేయకుండా అలానే రిలాక్స్గా ఉంటే ఆ వెయిన్స్లో మెల్లిమెల్లిగా డిపాజిట్ స్టార్ట్ అవుతాయి, చిన్న చిన్న గడ్డల్లా ఫామ్ అవుతాయి. నువ్వు ఎప్పుడో ఒకసారి లేచి నడిచినప్పుడు, మెల్లిగా నడుస్తున్నప్పుడు ఆ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అని స్టార్ట్ అవుతుంది. ఆ థ్రాంబస్ స్లోగా డిస్లాడ్జ్ అవుతాయి. అక్కడ నుంచి డిస్లాడ్జ్ అయ్యి ఇట్ కెన్ కమ్ టు హార్ట్. సెడెంటరీ లైఫ్ స్టైల్లో హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయి అంటే ఇందువల్ల ఆ మెల్లి క్లాట్స్ అన్నీ హార్ట్కి రావచ్చు. హార్ట్ నుంచి ఎస్కేప్ అయిపోతే మెడ దగ్గర కెరోటిడ్ ఉంటుంది, కెరోటిడ్లో బ్లాక్స్ రావచ్చు. ఇక్కడ మిస్ అయిపోయినా
మళ్ళీ బ్రెయిన్లో రావచ్చు. బ్రెయిన్లో ప్రెజెంట్ అవ్వగానే దే విల్ ప్రెజెంట్ ఇట్ యాజ్ బ్రెయిన్ స్ట్రోక్. సో ఆబ్వియస్లీ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ, అదే టైంలో వరం లాగా మనకి బ్యాక్ పెయిన్ వచ్చి మనం ఆస్పిరిన్ వేసుకున్నాం అనుకోండి, ఈ బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయని, ఈ అంత ప్లాక్ వేరా? అదృష్టం చాలా తక్కువ. బ్యాక్ పెయిన్కి ఆస్పిరిన్ వేసుకోము కదా మనము. అంటే ఐఎమ్ సేయింగ్ అదే ఎనీథింగ్ దట్ హ్యాస్ అ థిన్నర్. బ్లడ్ థిన్నర్ కొంతమందికి ఎప్పుడు అదృష్టం అలా ఉంటుందంటే హార్ట్ స్ట్రోక్ ఆల్రెడీ ఉండి దానికి ఆల్రెడీ మందులు ఉన్నప్పుడు ఇట్ విల్ వర్కౌట్. అది వర్కౌట్ అయిపోతుంది. అదే అప్పుడు అడుగుతున్నాను. వర్కౌట్ కంప్లీట్లో కూడా కాకపోవచ్చు, ఎందుకంటే దెర్ మైట్ బి పెద్ద స్ట్రోక్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న ఆస్పిరిన్లతో ఏం పనిచేయదు. పనిచేయవు, రైట్. దెన్ ఇమీడియట్ హాస్పిటల్ రావాలి. ఆ విండో పీరియడ్ అని ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన వితిన్ 1-2 అవర్స్లో కానీ హాస్పిటల్లో ల్యాండ్ అయిపోతే థ్రాంబులైజ్ చేయగలిగితే అసలు ఏమీ జరగదు. అగైన్ దే విల్ రిటర్న్ బ్యాక్ టు నార్మల్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెన్. ఆ టైం పీరియడ్, అందుకే టైమ్ ఈస్ బ్రెయిన్ అంటాం. గోల్డెన్ పీరియడ్. గోల్డెన్ పీరియడ్, టైమ్ ఈస్ బ్రెయిన్. ఆ విండో పీరియడ్లో కానీ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. నేను నా కళ్ళతో చూశానండి, నాకు చెప్పిన ఫ్రెండ్కి వితిన్ 2 అవర్స్ అది రిజాల్వ్ అయిపోయి షీఈ్ నార్మల్, పర్ఫెక్ట్లీ. అసలు ఏం జరిగిన అన్లెస్ అంటిల్ దే సే నాకు స్ట్రోక్ వచ్చింది అని చెప్తే కానీ వి డోంట్ రియలైజ్. అలాంటి వాళ్ళకి తర్వాత ఏం చేయమని చెప్తారు? అమ్మాయి తినద్దు, ఇది వెళ్ళొద్దు, రోజు వాకింగ్ చేయం చెప్తారు. దెన్ వీల్ ఎవాల్యుయేట్ జరిగింది కదా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఏముందా అన్నీ చూసుకుంటాం. ఇఫ్ ఒబియస్గా ఉన్నారా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏముంది అంటే మళ్ళీ అందరికీ ఊరికి డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఇప్పుడు హాస్పిటల్కి ఎవరో ఒకరు వచ్చారు, సమ్ ఎక్స్పర్సన్, నేను ఏం మందులు రాయకుండా డైటరీ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అని రాసి పంపించాను అనుకోండి, 1000 రూపాయలు కట్టాం డాక్టర్కి, వేస్ట్, అసలు ఏం మందులు రాయకుండా పంపించాను. అది స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కోసమే ఏదో మందులు రాయాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఇది దీనికనే కాదు, డైట్ మన బ్యాక్ పెయిన్కి కూడా ఏం చేయకుండా నేను ఓన్లీ ఎక్సర్సైజ్ చేయండి అని రాశాను అనుకో, అమ్మా నేను నాకు ఎంఆర్ఐ రాసిండు, ఇన్ని రాసిండు, ఓన్లీ ఎక్సర్సైజ్ చేయమంటాడు. అక్కడికి వచ్చేసా అంటే ఏదో ఒకటి రాయాలి, మందులు ఏదో ఒకటి తీసుకుంటేనే మనకు కంఫర్టబుల్, సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో స్ట్రోక్ ఉన్న పేషెంట్స్కి కూడా వీల్ ఎవాల్యుయేట్ ఎవ్రీథింగ్, విల్ టెల్ దెమ్ ఇవి తినొద్దు, ఇవి తగ్గించండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా హెల్తీగా ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ చెప్తాం. చెప్పిన తర్వాత కూడా 60-70% దే వోంట్ ఫాలో. మళ్ళీ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళే, మళ్ళీ దాని మీద స్ట్రోక్ వచ్చింది అనుకోండి, సో దీస్ ఆర్ ఆల్ లైఫ్ ఎమర్జెన్సీస్, ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ దెమ్ సమ్ మెడికేషన్. లేకపోతే అసలు 70% అంటే వీ కాంట్ బ్లేమ్ ఎనీ వన్ విత్ దేర్ బిజీ లైఫ్ కానీ లైఫ్ స్టైల్ వర్క్ ప్రెషర్స్తో కాబట్టి దే హ్యావ్ టు అండర్గో. కాకపోతే అందరికీ ఉండేది 24 గంటలే. ఒక 15 నిమిషాలు మన కోసం కేటాయించుకోకపోతే అంత బిజీ ఐ డోంట్ థింక్ బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ కూడా ఏముండడు అంత బిజీగా.